హలో! ఈఎన్‌టీ అన్నారు, పాడ్‌కాస్ట్ అన్నారు, పరిగెట్టుకుంటూ వచ్చేసా. ఇక్కడేంటి ఓటోరినోలోరినోలోగో నాకు ఇంత తెలీదు. తెలుసుకోవడానికి మనం లోపలికెళ్ళి డాక్టర్ కుశాల్‌ని కలవాలి. రండి మాట్లాడుకుందాం. హాయ్! హలో! అందరికీ నమస్కారం. నేను మీ హరితేజ. ఈరోజు మనం ఆరోగ్యవంతమైన విషయాలు మాట్లాడుకోవడానికి ఇక్కడికొచ్చాము. ఒక మంచి డాక్టర్ గారు ఇక్కడ మనతో ఉన్నారు మాట్లాడడానికి. మీకు డాక్టర్ గారు, నాకైతే మాత్రం చాలా ఏళ్ల నుంచి మంచి ఫ్రెండ్. సో ఐ విల్ గో విత్ కుశాల్. హాయ్ కుశాల్! Hi Hariteja, how are you? ఐయామ్ వెరీ మచ్ గుడ్. హౌ ఆర్ యూ? I'm all good, thank you for asking. అరే! మరీ ఇంత ఏమంటారు మొహమాటంగా ఉంది ఒకలాగా. బట్ వి విల్ మెయింటైన్ దట్ సభా మర్యాద. ఓకే? సభకు నమస్కారం. సభకు నమస్కారం. మా డాక్టర్ గారు ఇస్ ఈఎన్టీ స్పెషలిస్ట్. అయితే నేను ఫస్ట్ పాడ్కాస్ట్ చేయాలి, చాలా క్వశ్చన్స్ అడగాలి, దీని గురించి మాట్లాడాలి ఈ విషయాలన్నీ అని అనుకున్నప్పుడు ఫస్ట్ మీ పేరు తీసుకుని చూస్ చేసుకుని మీ హాస్పిటల్లోకి ఎంటర్ అవుతూ ఉంటే మీ ల్యాప్టాప్ లో ఐ సా ఈఎన్టీ బ్రాకెట్ లో ఆటోలారినోగాలజిస్ట్. ఏంటది? It is a simple different డోంట్ సే ఇట్ ఈస్ సింపుల్. యు సే వాట్ ఈస్ ఇట్? నార్మల్ గా ఇప్పుడు హార్ట్ డాక్టర్ అన్నారు కదా, అలానే ఇయర్ డాక్టర్ ని ఓటోలారింగాలజిస్ట్ అంటారు. ఓటోలారింగాలజిస్ట్. ఎస్. Okay, ఓటో అంటే ఇయర్, రైనో అంటే నోస్, లారింగాలజీ అంటే రిలేటెడ్ టు లారింగ్స్. సో వాయిస్ యాజ్ వెల్ యాజ్ హియరింగ్ యాజ్ వెల్ యాజ్ స్మెల్, ఆల్ దీస్ థింగ్స్ రిలేటెడ్ టు టుగెదర్ ఎవరైతే ట్రీట్ చేస్తారో వాళ్ళని ఓటోలారింగాలజిస్ట్ అంటారు. ఓటోలారింగాలజిస్ట్ గారు ఎలా ఉన్నారు? వచ్చేసింది నాకు. ఎగ్జాక్ట్. ఎప్పుడైనా ఎవరైనా ఇలా చదివితే అదేదో పెద్ద చదవరాని పదంలాగా ఫీల్ అవ్వకుండా yes ఈఎన్టీ అన్నమాట. కాకపోతే ఇదేదో పెడితే పై చదువులు చదువుకుని వచ్చారన్న చాలా గొప్పగా ఉంటుంది. ఓకే, అదే లారింగాలజిస్ట్ అంటే ఓ చాలా గొప్ప చదువులు ఇవి అనే ఫీలింగ్. యాక్చువల్లీ చెప్పాలంటే గొప్ప చదువే, బికాస్ దిస్ ఈస్ లైక్ అ రెగ్యులర్ ప్రాబ్లమ్స్ వి గెట్ దిస్. అంటే మనకి ఇది ప్రతిసారి ఏదో ఒక రకంగా కొంచెం వెదర్ మారినా ఆర్ ఇన్ఫెక్షన్ జరిగినా, ఫుడ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కంటిన్యూస్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. ఐ రిమెంబర్ మీ కాలింగ్ టు కుశాల్ ఎవ్రీ సింగిల్ డే అండ్ హీఈస్ లైక్ మై ఫ్యామిలీ డాక్టర్. మా ఫ్రెండ్స్ అంతా కూడా మా గ్యాంగ్ లో జోక్స్ కూడా చేస్తారనమాట. ఆయన చదువుకుంది ఏంటి కానీ నువ్వు సంబంధం లేని క్వశ్చన్స్ కూడా కుశాల్ని అడుగుతావని, బికాస్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఆన్సరింగ్ ఆల్ ఆఫ్ దోస్. మా మమ్మీకి స్లీపింగ్ ఇష్యూ అండ్ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, మా చెల్లికి ముక్కు మూతి ప్రాబ్లం ఉన్నప్పుడు, దానికి కొంచెం నోరు ఎక్కువ, సో ఆ ప్రాబ్లం కూడా ఉన్నప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ హీ యూస్ టు డీల్. సో ఐ థాట్ నాలాగే చిన్న చిన్న డౌట్లు కానీ ఆర్ నేను నేర్చుకున్నవి కానీ మీకు కూడా చెప్తే యూ విల్ ఆల్సో హ్యావ్ సమ్ నాలెడ్జ్. కాబట్టి వీఆర్ డూయింగ్ దిస్. సో లెట్ స్టార్ట్. లెట్స్ షూట్. లెట్స్ షూట్. ముందుగా నేనైతే మాత్రం చిన్నప్పటి నుంచి చెవి ప్రాబ్లం ఆర్ ఎనీథింగ్ నేను తరచూ వినేది చూసేది అందరూ చెప్పేది ఏంటి అంటే వ్యాక్స్, చెవిలో వ్యాక్స్ రావడం. అసలు చెవి ప్రాబ్లము అని అనగానే చెవిలో వ్యాక్స్ ఉందేమో, క్లీన్ చేసుకున్నావా? దొరికిన బడ్ గానీ, ఇంకా కొంతమంది అయితే గుండు పిన్నులు, సేఫ్టీ పిన్నులు, మారణాయుధాలు, మొత్తం మగధీర వజ్రాయుధం కూడా తెచ్చి దాన్ని క్లీన్ చేస్తుంటారు. ఐ నో అండ్ ఐ గాట్ టు నో యాక్చువల్లీ దట్ ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ ఫర్ యువర్ ఇయర్స్ అని. మీకు ఇలాంటి పేషెంట్స్ ఎవరైనా వస్తుంటారా? మోర్ దెన్ 50% వచ్చే వాళ్ళందరూ వ్యాక్స్ కోసమే వస్తా ఉంటారు మోస్ట్ ప్రాబబ్లీ. అంటే అట్లీస్ట్ దే థింక్ దే హ్యావ్ వ్యాక్స్. సో వ్యాక్స్ అంటే ఇట్ ఈస్ అ వెరీ ప్రొటెక్టివ్ ఫెనామినన్ ఇన్ ద ఇయర్. మనకి నార్మల్ గా ముక్కులోకి ఏమైనా తుమ్మితే బయటకు వస్తాయి, గొంతులోకి ఏమైనా వెళ్తే దగ్గుతే బయటకు వస్తాయి. ఇట్స్ అ ప్రొటెక్టివ్ ఫెనామినన్. అలానే చెవిలో కూడా వీ హ్యావ్ అ ప్రొటెక్టివ్ ఫెనామినన్ విచ్ ఇస్ వ్యాక్స్. ఓకే, ఈ వ్యాక్స్ కి ఒక స్పెసిఫిక్ నేచర్ ఉంటుంది వేర్ ఇట్ హ్యాస్ అ స్మెల్. ఇట్ డజంట్ అలౌ ఎనీ స్మాల్ ఇన్సెక్ట్స్ టు ఎంటర్ ఇన్ టు ఇయర్. ఇట్ ఆల్సో హ్యాస్ సర్టన్ అమౌంట్ ఆఫ్ స్టిక్కీ ప్రాపర్టీ ఉంటుంది. సో ఏమైనా వెళ్తే దాన్ని అట్లీస్ట్ అతుక్కొని అక్కడ ఉండిపోతాయి, వరకు ఇయర్ డ్రమ్ వరకు ఏది వెళ్ళనివ్వదు. సో వ్యాక్స్ ఇస్ యాక్చువల్లీ ప్రొటెక్టివ్ మెకానిజం. బట్ ఒక 1800s ఆ రేంజ్ లో ఆలోచిస్తుంది. బికాస్ మనం ఇప్పుడు వ్యాక్స్ గురించి ఇంత లైట్ తీసుకుంటున్నాం, కానీ ఒకప్పుడు వ్యాక్స్ వాజ్ అ వెరీ బిగ్ థింగ్. చెవిలోంచి ఇలా బ్లాక్ గా వ్యాక్స్ పడిందంటే దే యూస్ టు డిఫైన్ ద క్యారెక్టర్ ఆఫ్ దట్ పర్సన్. వీడు హీ మైట్ బి రాంగ్ పర్సన్. బ్లడ్ వచ్చింది అనుకోండి చెవిలో నుంచి, అదంతా వ్యాక్స్ లోపటికి వెళ్ళిపోయి ఇరిటేట్ చేసి లోపటి ఇయర్ డ్రమ్ పగిలిపోయి దాని నుంచి
రావడం. ఇప్పుడు కూడా చాలా మంది చెవిలో వ్యాక్స్ ఉంది అని చెప్పి మీరు అన్నట్టు వెపన్స్ బై రాజమౌళి అన్ని పెడతా ఉంటారు. సో దే ప్లాన్ టు రిమూవ్ ఇట్ అవుట్, బట్ అన్ఫార్చునేట్లీ కెనాల్ ఎప్పుడు మీకు ఒక పైప్ లా ఉండదు. ఇట్ ఈస్ వెరీ నారో యాజ్ ఇట్ గోస్ ఇన్ సైడ్. సో చిన్న వ్యాక్స్ పైన చిన్నగానే ఉంటది, కానీ మనం వేలు పెట్టి తీయడానికి ట్రై చేసేటప్పుడు వి పుష్ మోర్ దెన్ 95-98% ఇన్సైడ్, అండ్ దట్ బికమ్స్ అ బాటిల్ నెక్. కరెక్ట్ గా కార్క్ ఎలాగైతే మనం బాటిల్ కి పెడతామో అంత హార్డ్ గా ఫిట్ అయిపోతుంది. ఫిట్ అయిపోయిన తర్వాత ఇంకా మనం చెవిని బయట నుంచి ఇలా నొక్కినా ముందు కన్నా వెనక్కన్నా ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉంటుంది చెవికి. ఎస్పెషలీ పిల్లలు వాళ్ళ మదర్స్ ఏదో పాపం బాగా హెల్ప్ చేద్దాము, వ్యాక్స్ తీసేద్దాము, అదే ఒక పెద్ద ఉద్యమం కింద పెట్టుకొని ఇటు పక్కన ఆయిల్ ఇటు పక్కన చేతులు కాళ్ళు నొక్కి పట్టుకొని అంటే కూడా మూతి కూడా మళ్ళీ సాయంత్రం అమాయకంగా మాకేం తెలియదండి, మేమేం చేయలేదు, జస్ట్ కొంచెం ఇయర్బడ్ పెట్టాను అంతే, ఇలాగా బ్లడ్ వచ్చేసింది అంటారు. సో దీస్ ఆర్ సమ్ థింగ్స్. ఇప్పుడు అట్లీస్ట్ నౌ వీఆర్ ఏబుల్ టు సీ డైరెక్ట్లీ విత్ కెమెరా, వీఆర్ ఏబుల్ టు షో దట్ దిస్ ఇస్ వ్యాక్స్. ఆ వ్యాక్స్ కలర్ చూపిస్తున్నాము, ఇట్ ఈస్ వెరీ గుయి ఆర్ హార్డ్ అయిపోయింది రాయిలాగా, లేదంటే దాంట్లో ఇంకా హెయిర్ బాగా మిక్స్ అయిపోయి ఉంటాయి. చాలా మంది హెయిర్ ఎక్కువగా వస్తా ఉంటది, సో దాన్ని పుష్ చేసేస్తా ఉంటారు. డస్ట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది ఫర్ స్పోర్ట్స్ మెన్ ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ స్విమ్మర్స్ ఫర్ ఎగ్జాంపుల్. మోస్ట్ కామన్ గా స్విమ్మర్స్ లోపలికి వెళ్ళినప్పుడు అది కొంచెం గ్రీజీగా ఉండడం వల్ల వాటర్ స్టాగ్నేట్ అవ్వదు, బయటకు వచ్చేస్తుంది ఈజీగా. బట్ అదే వాటర్ వ్యాక్స్ లోపలికి ఇంకిన తర్వాత వ్యాక్స్ స్వెల్ కూడా అవుతుంది. స్వెల్ అయిన తర్వాత ఇంకా ఇచ్చింగ్ వస్తుంది, అప్పుడు యూస్ చేస్తారు అన్ని. వీ హ్యావ్ టు అవాయిడ్ కీపింగ్ ఎనీథింగ్ ఇన్ ద ఇయర్. ఇప్పుడు తుమ్ము వస్తున్నప్పుడు మనం ఇంకా మళ్ళీ నోస్ లోపల పేపర్ ఏమైనా పెడితే ఇంకా తుమ్ముతాం. సో ఇట్ ఈస్ ద సేమ్ థింగ్, వీ షుడ్ నాట్ కీప్ ఎనీథింగ్ ఇన్ ద ఇయర్. బట్ యూ షుడ్ డైరెక్ట్లీ కమ్ టు అ డాక్టర్ అంటారు. ఫస్ట్ థింగ్ ఇస్ మేకింగ్ ఇట్ సాఫ్ట్. As by now it has become new normal for people to use D-wax or any wax solvents, to be frank. So wax solvents వేస్తే ఎందుకు ఏమవుతుందనంటే it becomes softer. ఇది వరకు అదే ఆయిల్ వేసేవారు, ఆలివ్ ఆయిల్ అట్లాంటివన్నీ వేసి దాన్ని సాఫ్ట్ చేసిన తర్వాత అది ఈజీగా ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది. అలా ఫ్లో అవుతున్నప్పుడు ట్రైన్డ్ ప్రొఫెషనల్ విల్ ఆల్వేస్ అండర్స్టాండ్ ఎంత డైరెక్షన్ లో ఎలా వాటర్ కొడితే మొత్తం వ్యాక్స్ బయటకు వస్తుంది, మనం స్పేస్ చేయాలా, ఇఫ్ అన్కోఆపరేటివ్ చైల్డ్ కానీ ఏమైనా ఉంటే మనం ఏమైనా అనస్థీషియా ఇవ్వాలా, లేకపోతే లోపల ఏమైనా డ్రాప్స్ వేయాలా, అవన్నీ డాక్టర్ వుడ్ డిసైడ్ ఆన్ ద స్పాట్ అండ్ దెన్ హీ విల్. లేదు మీరు పిల్లడు వచ్చిన వెంటనే చెవులు అవి పెట్టి పీకారంటే ఇంకోసారి రాడి మీద. అండ్ ఆల్సో ఐ ఫీల్ మీరు దాని చెవులో ఏదైనా పెట్టినప్పుడు అది ఇంకా లోపలికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ప్రతిసారి ఉన్నాయి కదా. 90% లోపలికే వెళ్తుంది, మేము పెడితేనే బయటకు వస్తుంది. అందుకే చదువుకోవాలి ఈ ఏంటి. బట్ నాకు గుర్తుంది ఫస్ట్ ఇట్లా చెవులో ఏదో ప్రాబ్లం ఆరో ఏదో వెళ్ళింది చెవు నొప్పి అనగానే స్కూల్లో గానీ కొంచెం చదువుకున్న వాళ్ళే, మరీ అంత తెలివి లేని వాళ్ళు కాదు, వాళ్ళు హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసేసేవాళ్ళు. ఐ హావ్ సీన్ దిస్, ఐ థింక్ ఐ యూజ్డ్ ఇట్ ఆల్సో చిన్నప్పుడు. హైడ్రోజన్ పెరాక్సైడ్ వేయగానే ఆ బురుగుగా రావడం, దాన్ని కాటన్ తో తీసేసాక ఓ నౌ ఇట్స్ ఓకే అని చెప్పడం. డూ యూ థింక్ ఇట్స్ దట్ బ్యాడ్? దట్ వాజ్ వన్స్ అపాన్ అ టైమ్ అండి. ఇఫ్ యు సీ హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే కెమికల్ నేచర్ లోకి వద్దాం. లెట్స్ జస్ట్ అండర్స్టాండ్ డీప్లీ అబౌట్ ఇట్. H2O2 అంటాం. సో H2O2 మనకి ఎప్పుడైతే చెవిలో వేసిన వెంటనే వన్స్ ఇట్ స్టార్ట్స్ టచింగ్ ద స్కిన్, H2O అంటే వాటర్ కింద తయారవుతుంది అండ్ ఆక్సిజన్ కింద సపరేట్ అవుతుంది. ఈ ఆక్సిజన్ విల్ గో అండ్ స్టార్ట్స్ హిట్టింగ్ ద టిష్యూస్. అందుకనే దెబ్బలు తగిలినప్పుడు ముందు వూండ్ క్లీనింగ్ కి అది వేస్తే అక్కడ లోపల నుంచి డస్ట్ బయటకు వస్తుంది. ఫస్ట్ టిష్యూ కూడా సీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, బ్లీడింగ్ కొంచెం కంట్రోల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అవన్నీ దెబ్బలు తగిలేటప్పుడు వాడేవారు. అండ్ ఇట్ ఇస్ ఫర్ అ హార్ష్ స్కిన్. బట్ చెవిలోని యూ హ్యావ్ అ సెన్సిటివ్ స్కిన్, ఆల్సో యూ హ్యావ్ అ వెరీ సెన్సిటివ్ హియరింగ్ నర్వ్. సో ఇది వేసిన వెంటనే కిందన స్కిన్ అంతా కూడా బాగా ఒక సెన్సిటివ్ లేయర్ అంతా వాష్ అవుట్ అయిపోయి మెల్లగా ఒక 15 నిమిషాల తర్వాత లేదంటే 3 రోజుల తర్వాత వచ్చేది వాపు. వేసిన రోజులు బానే ఉంటాయి, 3 రోజుల తర్వాత మొదలవుద్ది యాక్చువల్ ప్రాబ్లం. ఆ వాపు అలా స్టార్ట్ అయిన వెంటనే మళ్ళీ వ్యాక్స్ ఉందేమో అని మళ్ళీ అవి ఇవి పెట్టి ఆ ఇన్ఫ్లమేషన్ మీద మళ్ళీ ఇరిటేట్ చేస్తా ఉంటారు. మొత్తానికి ఇక్కడ ఒక చెవు మీద ఎవడో గుద్దినట్టు ఇట్లా వాచిపోయి వస్తా ఉంటారు. అండ్ ఫర్ సమ్ పీపుల్ ఇయర్ డ్రమ్ థిన్ గా అయిపోతా ఉంటది. ఆ థిన్ అయిపోయిన ఇయర్ డ్రమ్ మీద ఆల్రెడీ హైడ్రోజన్ పెరాక్సైడ్ పడిందంటే హోల్ అయిపోతుంది. హియరింగ్ లాస్ కూడా అయిపోతుందా? డెఫినెట్ గా అది అక్కడ నుంచి దాటి వెనక్కి వెళ్ళిందంటే, హియరింగ్ నర్వ్ మీద పడిందంటే డెఫినెట్ గా హియరింగ్ నర్వ్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో హియరింగ్ లాస్ జరగడం, ఆ డ్యామేజ్ జరగడం ఇస్ దాట్ నార్మల్ అండ్ క్విక్? అంత లెస్ ప్రొటెక్షన్ ఉంటుందా మనకి? సో యూజువల్లీ హియరింగ్ నర్వ్ ఇస్ వెరీ డీప్, చాలా డీప్ గా ఒక మంచి సేఫ్ బాక్స్ లాగా ఒక హార్డ్ బోన్ మధ్యలో ఉంటది.
ఓకే. దానికెళ్ళే రూట్ ఇట్ ఇస్ త్రూ ఔట్ సైడ్. ఇయర్ దాటిన తర్వాత, ఇయర్ డ్రమ్ దాటిన తర్వాత, కొన్ని ఒక ఆనకట్ట లాంటి బోన్స్ దాటిన తర్వాత, మళ్ళీ ఒక పెద్ద బోన్ ఉంటుంది. ఆ బోన్ దాటిన తర్వాత హియరింగ్ నర్వ్ స్టార్ట్ అవుతుంది. వావ్! బట్ అంతవరకు మనం దాన్నంతా ఇరిటేట్ చేసి, సాఫ్ట్ చేసి, లేదంటే వీటిలతో వాటిలతో హోల్డ్ చేసి, సగం దూరం దాకా అది వెళ్ళిపోయాయంటే మిగతా సగం దూరం అది చూసుకుంటది. ద ఇన్ఫెక్షన్స్ వాట్ ఎవర్. అండ్ ప్రతివాడు అప్పటికప్పుడు చేతులు కడిగి నీట్‌గా అవి ఇవి ఫింగర్స్ గాని ఇవేం పెట్టరు. ఇప్పుడు ఇది ఇలా పట్టుకొని నేను ఇలా ఫింగర్ పెట్టానంటే దీని మీద ఉండేది ఆ చెవులకి. కరెక్ట్. సో వీఆర్ హాఫ్ వే త్రూ అక్కడ. సో ఇట్ ఈస్ ఆల్సో వైరసెస్ కొన్నైతే ఎఫెక్ట్ ఇచ్చిన 3 రోజులకి వెంటనే హియరింగ్ అనేది తగ్గిపోతుంది. అబ్సల్యూట్ జీరో అయిపోతుంది. ఆ టైంలో విత్ ఇన్ 1 వీక్ యాక్ట్ చేసి హాస్పిటల్‌కి రాలేకపోయి, ఇయర్ డ్రమ్ లోపటి నుంచి మనము ఇంజెక్షన్స్ గానీ, కొన్ని స్టెరాయిడ్స్ గానీ, అసలు ఏం టైప్ ఆఫ్ వైరసో కనుక్కొని యాక్ట్ చేయకపోతే దట్ హియరింగ్ లాస్ కెన్ బికమ్ పర్మనెంట్. ఓహ్ మై గాడ్! ఇలాంటి సిచ్యువేషన్స్‌లో ఎస్పెషల్లీ ఇన్ విలేజెస్ అవగాహన అంత లేకుండా ఉండే వాళ్ళకి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏసేస్తారు. అలాంటప్పుడు ఇంకా డ్యామేజ్ ఇస్ మోర్ సివియర్, మచ్ డీపర్ అండ్ ఇర్రివర్సిబుల్. ఓహ్ మై గాడ్! నో, నెవర్ ఎవర్ డూ థట్. Yes. సో ఇది కోవిడ్ వల్ల ఏమన్నా ప్రాబ్లమ్ జరిగిందా ఇట్లాంటివి? అంటే ఇన్ఫెక్షన్ ఇన్‌సైడ్ ద ఇయర్ వచ్చిందా కోవిడ్‌లో? కోవిడ్‌లో మోస్ట్ లాట్స్ ఆఫ్ పీపుల్ లాస్ట్ హియరింగ్ హియరింగ్ అండ్ టేస్ట్ గానీ ఆర్ స్మెల్, ఎస్పెషల్లీ Smell, మనకి yes. వీటి మీద ఎక్కువ అప్పట్లో ప్రాబ్లం జరిగింది Correct, కదా. ఐ correct. ఎక్స్‌పీరియన్స్డ్ ఇట్ థ్రైస్ ఇన్ ఆల్ ద వేవ్స్. సో అందుకని అలాంటిది ఏదైనా ఎక్కువ అయిందా? True. First thing is smell. As you Hmm. said, nose lopata black fungus was the villain of that time. COVID లో బ్లాక్ ఫంగస్ వచ్చిందంటే ఇప్పటికీ కూడా ద టెక్స్ట్ బుక్ థింగ్ ఇస్ డెఫినెటివ్ డెత్. బట్ kudos to most of the ENT surgeons in Hyderabad. They saved lot of people. వావ్! డెఫినెట్ గా వచ్చిందని అంటే అయితే కన్ను తీసేసేయాలి, లేకపోతే బోన్ తీసేసేయాలి, లేకపోతే ఇదంతా పక్కన బోన్ తో పాటు అవైలబుల్ స్కిన్ కూడా, నార్మల్ స్కిన్ కూడా తీసేసేయాలి. ఆ బ్లాక్ ఫంగస్ వన్స్ ఇట్ ఇస్ లెఫ్ట్, మనకు అందరికీ తెలిసిందే ఒక పైప్ నోస్ నుంచి ఇయర్ కనెక్ట్ అవుతుంది, అవును. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో మనం ఇది తీసేసి అమ్మా ఇప్పుడంతా బానే ఉంది అని అనుకునే 15 రోజుల్లో ఇన్ఫెక్షన్ వెళ్ళి ఆ చెవు వెనక కూర్చుంటది. చెవు వెనక కూర్చున్న తర్వాత ఇట్ ఇస్ టేక్స్ టైం అక్కడ రెప్లికేట్ అవ్వడం. బట్ బ్లాక్ ఫంగస్ కి టైం పట్టదు. యూఆర్ ఆల్రెడీ హాఫ్ వే త్రూ ద బ్రెయిన్. జస్ట్ నోస్ నుంచి చెవుకి వెళ్ళి చెవు నుంచి 2 minutes లో బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. సో మనం అది బ్లాక్ ఫంగస్ అని తెలుసుకునే టైం కూడా ఇచ్చేది కాదు. సో కోవిడ్ లో యాజ్ వీ వర్ నాట్ సో ఓపెన్, ఒక పెద్ద మాస్క్, ఒక పెద్ద స్పెట్స్, ఆ మైక్రోస్కోప్, ఆ పేషెంట్ నోటి దాకా వెళ్ళాలని అంటే మనకి పేషెంట్ కి మధ్యలో పెద్ద ఐ షీల్డ్. నో. సో ఇన్నిట్లో అది తెలుసుకోవడం వాజ్ వెరీ టఫ్. సో లాట్ ఆఫ్ టఫ్ టైమ్స్ వి ఆల్ బిన్ త్రూ ఫేస్డ్. అండ్ అది జరిగిన తర్వాతే ఆ ఫేజ్ మనకి హ్యూమన్ బాడీ ఎంత మిరకలస్లీ బ్యూటిఫుల్ అనేది అర్థమైంది. దో లాట్ ఆఫ్ పీపుల్ లాస్ట్ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ కొంచెం జాగ్రత్తగా ఇమ్యూనిటీ చూసుకున్న వాళ్ళు, కొంచెం డాక్టర్స్ ని నమ్మి time కి వెళ్ళిన వాళ్ళు, ఒంటి మీద కాస్త సెల్ఫ్ లవ్ ఉన్న వాళ్ళు బతికి బయటపడ్డారనే చెప్పాలి. True, very much. Always kudos to all the doctors for protecting us every time. And coming to that note, మీరు ENT చెయ్యాలని ఎందుకు అనుకున్నారు? వాట్ ఈస్ ద రీజన్? అంటే ఎవరైనా అందమైన ముక్కు, ఎవరిదైనా అందమైన కళ్ళు